వెళ్ళిపోతామని చెప్పారు. మీరు మీ ఇష్టం వచ్చినట్టు కల్పనలు చేసి మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తే కుదరదు. మీరు ఎట్లా పడితే అట్లా కుదరదు. మాట్లాడినప్పుడే మాట్లాడాలా, అన్ని ఆలోచించుకొని చెప్పాలా, అన్ని ఆలోచించుకొని చెప్పాలా. ఎన్నాళ్ళు మీరు ఇదే మాట్లాడతారు. కుదరదు. ఒక్క నిమిషం విజయ్ కిరణ్ గారు, ఆయన మాట్లాడాక మీరు మాట్లాడారు. విజయ్ కిరణ్ గారు ఒక్క నిమిషం క్రాస్ టాక్ ప్లీజ్. అల్ట్రాటెక్ సిమెంట్ విషయంలో ఆదినారాయణ రెడ్డి గారు ఆ సిమెంట్ కంపెనీ వాళ్ళని ఎన్ని రకాల ఇబ్బందులు పెడుతున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే యునైటెడ్ బెవరేజెస్ కంపెనీని అక్కడ ఉన్న ఎమ్మెల్యే గారు ఏ విధంగా ఇబ్బందులు పెడుతున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. దిక్కు లేకుండా ఏం మాట్లాడుతున్నాము. ఎన్నాళ్ళు ఉన్నటువంటి దౌర్భాగ్యం అసత్యపు ప్రచారం తప్ప మీరు చేస్తున్నది విజయ్ కిరణ్ గారు ఒక్క నిమిషం అండి ప్లీజ్. వస్తాను సార్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. విజయ్ కిరణ్ గారు ఒక్క నిమిషం ఆగండి, వస్తాను. ఆయన మాట్లాడాక మీ దగ్గరికి వస్తాను. ఒక్క నిమిషం ప్లీజ్. నువ్వు మాట్లాడేది నిజమా? అబద్ధాలు, తప్పుడు మాటలు. నువ్వు మాట్లాడేది నిజమా? ఏడుగురు పిల్లలు అక్రమ క్వారీలో గుంతల్లో పడి ఏడుగురు పిల్లలు చనిపోయారు. ఈరోజు అధికారంలో ఉన్నావు, మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓకే సార్, ఓకే ఒక్క నిమిషం ఆగండి సార్. విజయ్ కిరణ్ గారు ఒక్క నిమిషం. విజయ్ కిరణ్ గారు ఒక్క నిమిషం సార్. 1 minute క్లోజ్ చేయండి. రమేష్ గారు 1 minute లో క్లోజ్ చేయండి ప్లీజ్. నేను విన్నాను. ఓకే సార్, విజయ్ కిరణ్ గారు ఒక్క నిమిషం ఆగండి, మీ దగ్గరకు వస్తాను. విజయ్ కిరణ్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. 1 minute లో క్లోజ్ చేయండి. రమేష్ గారు వాళ్ళు ఎవరు మాట్లాడినా నేను విన్నాను. నేను ఎక్కడ కూడా అబ్జెక్ట్ చేయాల. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసత్యాలు అబ్బా నువ్వు చెప్పుకోవాలి. తర్వాత వినండి సార్, వినండి సార్. నేను అబద్ధాలు చెబితే నువ్వు చెప్పుకో, తప్పే ఉంది. నీకు చెప్పిన టైం ఉంది కదా, ఎందుకు అబద్ధాలు మాట్లాడుతావు? ఓకే ఓకే చెప్పుకో నువ్వు. ఆ తర్వాత నువ్వు చెప్పు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఇష్టం వచ్చినట్టు ఎందుకు మాట్లాడతారు? మాట్లాడిన మాటల్లో ఏదైనా తప్పు ఉంటే నువ్వు తర్వాత చెప్పుకో, నిరూపించుకో. పొద్దున్నే నీలాంటి వాళ్ళు కాబట్టి మేము వింటున్నాం. ప్లీజ్ అండి, ప్లీజ్ అండి, వ్యక్తిగత విమర్శలు వద్దండి ప్లీజ్ ప్లీజ్. ఓకే ఓకే విజయ్ గారు ఆయన 1 minute మాట్లాడేవాడి. నేను మీకు ఇప్పుడు టైం ఇస్తాను, ఒక్క నిమిషం ప్లీజ్. మీరు సైలెంట్ ఉండండి. రమేష్ గారు 1 minute లో క్లోజ్ చేయండి. ఇప్పుడు రాజు గారు వాళ్ళు ఎవరు నేను మాట్లాడినా నేను మాట్లాడలా. నేను విన్నాను. వాళ్ళు మాట్లాడిన మాటలకు నేను సమాధానం చెప్తున్నా. ఇప్పుడు ఇవన్నీ చెప్పండి తొందరగా. ఈ రోజున మీరు సోషల్ మీడియాలో టీడీపీ సోషల్ మీడియాలో వచ్చిందని చెప్పి దాన్ని చర్చకు పెట్టారు. ఇవన్నీ కూడా డైరెక్ట్ గా అక్కడ లోకల్లో జరుగుతున్న ఇష్యూస్. హైకోర్టుకు వెళ్ళి సిమెంట్ కంపెనీలు మాకు ప్రొటెక్షన్ కల్పించండి అని అడిగిన సందర్భం. హైకోర్టులో కేసులు వేసినవి కూడా మేము అబద్ధాలు చెప్తున్నామా? ఎంత దారుణంగా వీళ్ళు ఈ రాష్ట్రంలో ఇండస్ట్రియలిస్టులను బెదిరిస్తూ వీళ్ళు చేస్తున్నారు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరిని బెదిరించిన దాఖలాలు లేవు. ఇలాంటి అబద్ధాలు చెప్తూ అసత్యాలు చెప్తూ సింగపూర్ వెళ్ళి మేము పెట్టుబడులు తీసుకొస్తాం, సింగపూర్ వెళ్ళి మేము ఏదో సింగపూర్ సిద్ధంగా లేరు. ఓకే 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 విజయ్ కిరణ్ గారు రియాక్ట్ ప్లీజ్. ఇప్పుడు ఇప్పుడు నేను కూడా మాట్లాడాలండి. విజయ్ కిరణ్ గారు మాట్లాడితే నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను. విజయ్ కిరణ్ గారు మాట్లాడితే నేను ఖచ్చితంగా ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసము చంద్రబాబు ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం ఆయన మాట్లాడినప్పుడు రమేష్ గారు ఓకే 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 మాట్లాడకూడదు కదా. నేను వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారు ఓకే సార్, ఓకే సార్, మాట్లాడనివ్వండి సార్. మనకి ఇప్పుడు క్రాస్ టాక్ వద్దు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సబ్జెక్ట్ రానివ్వండి. రమేష్ గారు ఇప్పుడు నేను అడ్డుకునే నేను ఆపే ప్రయత్నం చేశాను. వినండి, ఒక్క నిమిషం వినండి. మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే అప్పుడు రండి. మీకు ఏదైనా అబ్జెక్షన్ ఉంటే నేను ఇస్తాను మీకు టైం ప్లీజ్. రమేష్ గారు మీకు ఏదైనా ఆయన మాట్లాడే వాటిలో అబ్జెక్షన్ ఉంటే నేను టైం ఇస్తాను. ఒక్క నిమిషం ఆగండి.
రాజకీయాలు చేస్తా అది అభివృద్ధి ఉన్నారు. కదా? అవన్నీ కుదరవు. రమేష్ గారు ఒక్క నిమిషం, రమేష్ గారు ఒక్క నిమిషం, రమేష్ గారు ప్లీజ్ సార్ మాట్లాడండి. కేవలం సరస్వతి భూములకు సంబంధించిన దాంట్లో అడ్డుగా నిలబడ్డారు కాబట్టి ఈ రోజున ఎరపతినేని గారి పైన అనవసరమైన నిందలు వేస్తా ఉన్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. కానీ వాళ్ళలాగా నేను సబ్జెక్ట్ దాటి బయటకు వెళ్ళడం ఇష్టం లేదు కాబట్టి అనేకమైన అంశాలు చెప్పారు. సింగపూర్ పర్యటనకు సంబంధించి ఈ రోజు ఏదో సొంత పనుల కోసం చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ నిధులతో వెళ్ళారని చెప్తున్నారు. మీరు ఒక విషయం చూడండి, చంద్రబాబు నాయుడు గారి పర్యటన మొత్తం కూడా ట్రాన్స్పరెంట్ గా మినిట్ టు మినిట్ ఎక్కడికి వెళ్తున్నారు, ఏ ప్లేస్ లో ఉంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇంత ట్రాన్స్పరెంట్ గా పర్యటన చేసిన చరిత్ర మీకు ఏనాడన్నా ఉందా? లండన్ అంటారు, లండన్ మధ్యలో 2-3 రోజులు మాయమైపోతారు. మీరు దొంగ బతుకు దొంగ పర్యటనలు చేసే మీరు మా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే దొంగే రమేష్ గారు ఉంటది. చంద్రబాబు కాబట్టి మీరు రమేష్ గారు ప్లీజ్. సబ్జెక్టు ఈ పెట్టుబడులు వీటన్నిటి కూడా రమేష్ గారు. మీకున్నటువంటి సంబంధం ఒక్కటే, రప్ప రప్ప నరగడం తప్ప మీకు ఏం చేత కాదు. మా విజన్ ఆంధ్ర రాష్ట్ర రమేష్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. మా విజన్ ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందాలా, 2029 కల్లా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో నడపాలనేది మా విజన్ అయితే, మీ విజన్ ఏంటి? 2029లో మేము కానీ పొరపాటున కల్లోనో ఎక్కడో మేము అధికారంలోకి వస్తే ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాలా, కూటమి నాయకుల్ని కార్యకర్తల్ని చంపాలా? ఇది తప్ప మీకు చేతనైంది చేయగలిగేది ఎప్పుడు కూడా ఏమీ లేదు. గత 5 సంవత్సరాలు చేసిన దానికి ఎక్స్టెన్షన్ చేస్తా అంటున్నారు తప్ప అభివృద్ధి చేస్తారనేటువంటి ఆలోచనే మీకు లేదు. మీకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు. యాక్చువల్ గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెట్టుబడులు, విదేశీ పర్యటనలు, కొత్త కంపెనీస్ ని ఆకర్షించడం ఇవి కాదు మీకు సంబంధించిన సబ్జెక్ట్ కాదు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారికి కూటమికి సంబంధించిన సబ్జెక్టు. మీకు చేత కానిది, మీరు చేయలేనిది, మీరు చేద్దామనే కల్లో కూడా ఊహించినది ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. క్వాంటమ్ అనేటువంటి ఈ టెక్నాలజీ రాబోయే రోజులు కూడా ముందే పసిగట్టి ఇప్పుడే క్వాంటమ్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఇవన్నీ మనకు తెలియదు. హైడ్రోజన్ హబ్ గా చేయబోతా ఉన్నారు. ఫ్యూచర్ ఏంటి? ప్రపంచం ఫ్యూచర్ లో ఎప్పుడు ముందుకు వెళ్ళబోయేది ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేసినటువంటి గొప్ప దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ఆలోచనలే లేని మీకు తెలిసింది ఎన్నికల కోసం బాబాయిని చంపడం, ఆ కత్తిని మీరు కత్తిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి మీ సొంత నీలి మీడియా కూలి మీడియాలో మా నాయకుడిని ఏదో హత్యలు చేపించినట్టుగా వేయడం తప్ప మీరు సింపతి గేమ్స్ తప్ప మీకు చేయడం చేత కాదు. కేవలం మీ రాజకీయ పార్టీ పుట్టిందే బాధితుడిగా పుట్టింది. ప్రజల్లో మేము బాధితులు, మమ్మల్ని కాపాడండి అని చెప్పి రాజకీయ పార్టీ పెట్టుకున్నారు. ఈ టార్గెట్ ముఖ్యమంత్రి అవ్వాలా, ఒక్కసారికి అయ్యారు, ఈ జీవితానికి సరిపోయింది. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అవడం అనేది ఈ రాష్ట్రంలో కలే. వేరే ఏదైనా జీవించుకోవాలా? మన ఒక బాబా ఒక ఆయన పెట్టున్నాడు కదా, ఏదో దీవి కొనుక్కున్నాడు. అదే విధంగా మీరు కూడా ఒక దీవి కొనుక్కొని అక్కడ ముఖ్యమంత్రిగా కాకుండా ప్రెసిడెంట్ గా ప్రకటించుకోండి. ఓకే సార్, ఓకే ఓకే. రాయపట్టాను గారు రియాక్ట్ సార్. ఒక్క నిమిషం విజయ్ గారు. ప్రభుత్వంలో ఏదైనా అంశాలు బాగుంటా వాటిని కంటిన్యూ చేసినటువంటి ప్రభుత్వం, కానీ కూర్చున్న చెట్టుని నరుకున్నట్టు ఓకే సార్, ఓకే. ఏ హాల్లో అయితే మీటింగ్ పెట్టారో ఆ హాల్లో ప్రభుత్వం ఈ ప్రభుత్వం. కాబట్టి వాళ్ళకి ఈ ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్ ఉంది. వాళ్ళకి సంబంధం లేని సబ్జెక్ట్ లో వాళ్ళు మాట్లాడుతున్నారు.